మూవింగ్ ఆన్, సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఆధారాలు ముందు ఉంచి నమ్రత ఇంట్రాగేషన్ కంప్లీట్ చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతోటి నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఏజెంట్ల సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్ధారించారు. కస్టడీ విచారణలో ఏజెంట్ల నెట్వర్క్ను గుర్తించారు పోలీసులు. ఇది విశాఖలో జరిగిన కేసు. పోలీసులు ఓపిక పట్టాలి, అక్కడ జరగాల్సిన దర్యాప్తు ఇక్కడెందుకు చేస్తున్నారు? మీడియాతో డాక్టర్ నమ్రత రియాక్షన్ ఇది. నమ్రతను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఇవాళ బిగ్ డే. పిల్లల్ని మార్చి నమ్మిన దంపతుల్ని ఏమార్చి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడి గత వారం అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత కస్టడీ ఇవాళ ముగిసింది. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో సృష్టి పాల్పడ్డ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాతృత్వంతో చెలగాటమాడిన సృష్టికర్తలకు సినిమా చూపిస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత, విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణి, ఏజెంట్గా వ్యవహరించిన మరో నిందితురాలు సంతోషి, ముగ్గురిని నార్త్ జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు పోలీసులు. కానీ వీళ్ళెవరూ కస్టడీలో అంత ఈజీగా నోరు మెదపలేదు. అండాలు, స్పర్మ్ సేకరణ, చిన్నారుల విక్రయంపై తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎంతమంది దంపతులు వచ్చారు, ఎంతమంది పిల్లల్ని అమ్ముకున్నారు అనే విషయాలపై ఆరా తీశారు పోలీసులు. కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతకు గతంలో జైలుకు వెళ్ళొచ్చిన అనుభవం కూడా ఉంది కనుక ఇంట్రాగేషన్లో తెలివితేటలు ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. కానీ తమదైన ట్రీట్మెంట్తో కూపీలాగే సృష్టి మోడస్ ఆపరాండి ఏమిటనేది ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. సంతానలేమితో బాధపడుతూ ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని మాయమాటలతో సరోగసి కొప్పించి లక్షల్లో డబ్బు దండుకున్నారు ఆవిడ.